హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మనీష్. మీరు చూస్తున్నారు టెక్ గ్యాలక్సీ తెలుగు. ఇది వచ్చేసరికి 2024 ది బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ రియల్మీ నార్జో 70 5G. ఇది ఎందుకు ది బెస్ట్ ఫోన్ అయిందన్నది మనం ఈరోజు వీడియోలో చూడబోతున్నాం. హాయ్ గాయ్స్, తమ్నెల్లో చూపించినట్టే ఈ ఫోన్ మనకి 13,000కి వస్తుంది వితౌట్ ఎనీ బ్యాంక్ ఆఫర్స్. నేను ఎందుకు ఈ ఫోన్కి 2024 బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అన్నాను ఈ వీడియోలో చూద్దాం. ఈ ఫోన్ అయితే ఫస్ట్ అన్బాక్స్ చేసుకుందాం. మనకి బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది. ఈ క్యూఆర్ కోడ్ ఎందుకంటే ఈ కోడ్ని స్కాన్ చేసుకుని రిజిస్టర్ అయితే మనకి 1 year వారంటీ కాక ప్లస్ 6 months ఎక్స్టెండ్ వారంటీ వస్తుంది. ఈ బాక్స్ లోపల ఏమి ఇచ్చారో చూద్దాం. ఓపెన్ చేసుకుంటే ట్రాన్స్పరెంట్ కేస్, సమ్ డాక్యుమెంటేషన్స్ ఆర్ యూజర్ గైడ్ అండ్ ఒక సిమ్ ఎజెక్ట్ పిన్ ఉన్నాయి. ఇది మనకి ఈ బాక్స్లో వచ్చే కంటెంట్. ఫోన్ గురించి తర్వాత మాట్లాడదాం. ఇంకేమున్నాయో చూద్దాం బాక్స్లో మనం. బాక్స్లో 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చారు అండ్ టైప్ ఏ టు టైప్ సి కేబుల్ ఒకటి ఉంది. ఓవరాల్గా మనకి బాక్స్లో వచ్చే కంటెంట్ మొత్తం ఇది: ఒక స్మార్ట్ ఫోన్, ట్రాన్స్పరెంట్ కేస్, 45 watts ఫాస్ట్ ఛార్జింగ్, టైప్ ఏ టు టైప్ సి కేబుల్ అండ్ లాస్ట్ సిమ్ ఎజెక్ట్ పిన్. డిజైన్ అండ్ బిల్డ్ గురించి అయితే ఈ ఫోన్ ఫుల్ ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. బ్యాక్ ప్యానెల్ కూడా ప్లాస్టిక్ ఇచ్చారు. బ్యాక్ ప్యానెల్ డిజైన్ అయితే గ్లాసీ అండ్ మ్యాట్ ఫినిష్లో ఉంది. ఫింగర్ ప్రింట్స్ కూడా పడవు బికాస్ ఇట్స్ ఎ మ్యాట్ ఫినిష్. కెమెరా డిజైన్ అయితే రియల్మీ 11 and 12 సిరీస్ ఉన్న సేమ్ సర్క్యులర్ డిజైన్ అయితే ఉంది. ఓవరాల్గా బిల్డ్ అండ్ డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఈ ఫోన్ 13,000కి ఎక్సలెంట్గా ఉంది. ఫోన్ కూడా చాలా ప్రీమియం లుక్ అండ్ లైట్ వెయిట్గా ఉంది. ఎందుకంటే ఈ ఫోన్ వచ్చేసరికి మనకి 7.97 mm థిక్నెస్ ఉంది అండ్ దీని యొక్క వెయిట్ వచ్చేసరికి 188 grams అయితే ఉంది. పోర్ట్ చూసుకున్నట్టయితే టైప్ సి పోర్ట్ ఇచ్చారు. బాటంలో స్పీకర్ ఉంది అండ్ పైన కూడా ఒక స్పీకర్ ఇచ్చారు. సో దీనికి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్. 3.5 mm జాక్ అయితే ఇవ్వడం జరిగింది. మైక్రోఫోన్ ఇక్కడ ఒకటి ఉంది అండ్ కింద కూడా ఒకటి ఇచ్చారు. సిమ్ కార్డ్ ట్రే కూడా మనకి కింద ఇవ్వడం అయితే జరిగింది. సెట్టింగ్స్లో వెళ్ళినట్టయితే అబౌట్ ఫోన్లో ర్యామ్ ఎక్స్పెన్షన్ కూడా ఇచ్చారు. అప్ టు 6 GB వరకు ర్యామ్ ఎక్స్పెండ్ చేసుకోవచ్చు. ఇది 8 GB వేరియంట్ అయితే 8 GB వరకు ర్యామ్ ఎక్స్పెండ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ వర్షన్ చూసుకుంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 14తో వస్తుంది. ఇట్ బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 14. 2 years వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 3 years వరకు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. డిస్ప్లేకి వచ్చేసరికి మనకి 6.67 inch యొక్క 120Hz ఫాస్ట్ రిఫ్రెష్ రేట్ AMOLED డిస్ప్లే ఇవ్వడం జరిగింది. అండ్ బ్రైట్నెస్ గురించి మాట్లాడాలంటే 2000 nits పీక్ బ్రైట్నెస్ ఇవ్వడం జరిగింది. అండ్ హై బ్రైట్నెస్ మోడ్ వచ్చేసరికి 1200 nits హై బ్రైట్నెస్ మోడ్ ఉంది. అండ్ ఇండోర్లోను అవుట్డోర్లోను అండ్ బయట ఎక్కడ చూసుకున్నా సరే డిస్ప్లే అనేది ఎక్సలెంట్గా ఉంది. బ్యాటరీ గురించి చెప్పాలంటే మనకి 5000 mAh బ్యాటరీ ఇవ్వడం జరిగింది అండ్ ఇది 45 watts ఛార్జర్ని సపోర్ట్ చేస్తుంది. అండ్ మనకి ఇది 1 hourలో ఫుల్ ఛార్జ్ ఎక్కేస్తుంది. మీకు 1 day ఈజీగా వచ్చేస్తుంది బ్యాకప్ అన్నది 5000 mAh కాబట్టి. సో మన బ్యాటరీ విషయంలో ఏ కంగారు పడాల్సిన అవసరం లేదు. హాయ్ ఫ్రెండ్స్, మనకి వీడియో వచ్చేసరికి ఫ్రంట్ కెమెరాతో రికార్డ్ అవుతుంది ఇప్పుడు. సో ఫ్రంట్ వచ్చేసరికి మనకి 16 MP మెగాపిక్సెల్స్ ఇచ్చారు అండ్ ఫ్రంట్ యొక్క రికార్డింగ్ వచ్చేసరికి మనకి 1080p 30 fps రికార్డింగ్ అన్న చేసుకోవచ్చు. సో వీడియో స్టేబిలిటీ కూడా చూసుకుంటే మనకి కరెక్ట్గా ఉంది. వీడియో స్టేబిలిటీ కూడా సో మనకి షేక్ ఏం లేదు. సో ఇప్పుడు నేను నడుస్తూ ఉన్నాను. సో వీడియో స్టేబిలిటీ మీరే చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఫ్రంట్ కెమెరాతో అయితే. బ్యాక్ వచ్చేసరికి మనకి 50 MP మెగాపిక్సెల్స్ ఇచ్చారు. బ్యాక్ మనం 4K 30 fps వరకు రికార్డింగ్ అని చేయొచ్చు. ఇది నేను వితౌట్ స్టేబిలిటీతో తీస్తున్నాను వీడియో అన్నది. సో మనం స్టెబిలిటీతో చూద్దాం ఒకసారి ఎలా వస్తుంది ఏంటన్నది. ఇది స్టెబిలిటీతో ఉన్న వీడియో. ఇది చింటూ. It was at this moment that he knew. He f***ed up. కనెక్టివిటీ గురించి చెప్పాలంటే ఈ ఫోన్ 9 5G బ్యాండ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే వైఫై 5 ఉంది అండ్ బ్లూటూత్ వర్షన్ 5.2 ఇచ్చారు. సిమ్ ట్రే ఓపెన్ చేసుకుంటే హైబ్రిడ్ సిమ్ స్లాట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో 2 సిమ్స్ ఆర్ 1 సిమ్ 1 SD కార్డ్ అయితే వేసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఇందులో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఇవ్వడం జరిగింది.
సూపర్ ఉంది అని అనను, కానీ ఓకే ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం. ప్రాసెసర్కి వచ్చేసరికి మీడియాటెక్ యొక్క డైమెన్సిటీ 7050 5G ప్రాసెసర్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు thumbnailలో చూపించినట్టే ఈ ఫోన్ నియర్లీ 6 lakhs అంతెతు స్కోర్ అనేది స్కోర్ చేస్తుంది, విచ్ ఈస్ వెరీ గుడ్. తర్వాత 15 minutes వరకు CPU థ్రాటిల్ టెస్ట్ చేసా, అక్కడ 1,95,000 వరకు జిప్ స్కోర్ వస్తుంది విత్ 93% CPU థ్రాటల్. మీరు అక్కడ గ్రాఫ్ చూసుకున్నట్టయితే ఫుల్ గ్రీన్ ఉంది, అంటే ఈ ఫోన్ అసలు థ్రాటల్ అవ్వలేదని అర్థం. తర్వాత వైల్డ్ లైఫ్ ట్రెస్ట్ టెస్ట్ చేసా, అక్కడ 99.7% స్టేబిలిటీ ఉంది. ఇందులో మనకి UFS 3.1 స్టోరేజ్ ఇచ్చారు. దీని రీడ్ అండ్ రైట్ స్పీడ్ చూసుకుంటే చాలా బాగుంది. అంతెతు ఏదైతే ఉందో అందులో కూడా స్టోరేజ్ టెస్ట్ చేసా, నియర్లీ 62,000 స్కోర్ వచ్చింది. మీరు అనుకోవచ్చు ఈ టెస్ట్స్ అన్ని నేను ఎందుకు చేస్తున్నా, ఏంటి యూజ్ ఏంటని. ఈ టెస్ట్స్ అన్ని మనకి ఫోన్ యొక్క ప్రాసెసర్ క్యాపబిలిటీ అన్నది చెప్తుంది, మనకి ఈ ప్రాసెసర్ అనేది ఎంత క్యాపబుల్ ఏంటి అన్నది. సో ఫైనల్లీ ఈ ఫోన్ వచ్చేసరికి మనకి IP54 వాటర్ రెసిస్టెన్స్ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇది వచ్చేసరికి మనకి స్మార్ట్ రెయిన్ టచ్తో కూడా ఇవ్వడం అయితే జరిగింది మనకి ఫోన్ అన్నది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అండ్ ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం.